సో మీకు ఒప్పో కంపెనీ నుంచి ఇంకొక స్మార్ట్ ఫోన్ వచ్చిందనమాట. ఒప్పో f19 ప్రో ప్లస్ అండ్ ఇంకా ఇదొక 5G చిప్సెట్ తోటి వస్తుందనమాట. మీకు మీడియాటెక్ చిప్సెట్ తోటి వస్తుంది. ఇది మీకు 5G ఫోన్ అండ్ ఇంకా మీకు ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఫోన్ అనమాట. మీకు ఈ ఫోన్ గురించి పూర్తి రివ్యూ కావాలంటే వీడియో నెంబర్ చూడండి అండ్ ఇంకా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ఇంకా వీడియో స్టార్ట్ చేస్తే మనకి ఒప్పో f19 ప్రో ప్లస్లోని మనకి 6.43 ఇంచ్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ ఇంకా వాళ్ళు దీంతో పాటు సూపర్ AMOLED డిస్ప్లే ప్యానెల్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా మీకు సూపర్ AMOLED ఉండడం వల్ల మీకు వీడియో వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది అనమాట. మీకు దాంట్లో కలర్స్ డీటెయిల్స్ చాలా నీట్గా కనిపిస్తాయి అనమాట. మీకు ఒక మంచి మల్టీమీడియా అవుట్పుట్ కోసం అయితే, మంచి వీడియో వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ కోసం అయితే ఈ ఫోన్ చాలా బాగుంటుంది. అండ్ ఇంకా దీంట్లోని ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక ప్లస్ పాయింట్. ఇన్ డిస్ప్లే నచ్చిన వాళ్ళు ఇన్ డిస్ప్లేని వాడుకోగలుగుతారు. అండ్ ఇంకా మీకు ఫేస్ అన్లాక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా ఫ్రంట్ ఫేసింగ్ సైడ్ చూసుకుంటే మీకు సైడ్ పంచ్ హోల్ కెమెరాని ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇది కూడా చూడడానికి చాలా నీట్గా కనిపిస్తుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిదంటే మీకు ఇందులోని ఈ ఫోన్ మొత్తాన్ని చాలా స్లీక్గా తయారు చేశారనమాట. స్లీక్ డిజైన్ తోటి వస్తుంది. 7.5 mm స్లీక్ డిజైన్ తోటి వస్తుంది అనమాట. చాలా సన్నగా ఉంటుంది ఫోన్. అండ్ ఇంకా ఇది ఒక హైలైట్. అంటే ఫోన్ ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే స్లీక్ డిజైన్ వల్ల ఫోన్లోని కరెక్ట్ ఫిట్ అవుతుంది అనమాట. సో మీకు ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే ఈ ఫోన్ తోటి చాలా బాగుంటుంది అనమాట. ఈ ఫోన్లోని ఇన్ హ్యాండ్ ఫీల్ చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. అండ్ ఇంకా తర్వాత ప్రాసెసర్కి వెళ్ళిపోదాం. మనకి ఈ స్మార్ట్ ఫోన్లోని మీడియాటెక్ డైమెన్సిటీ 800U ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ఇంకా ఇది ఒక 5G చిప్సెట్ ఇది. సో మీరు ఈ ప్రాసెసర్ అనేది చాలా ఎఫిషియెంట్ ప్రాసెసర్ అనమాట. చాలా మంచి ప్రాసెసర్. ఒక గేమర్ కోసం అయితే ఈ ప్రాసెసర్ చాలా బాగుంటుంది. అండర్ 30,000లోని అదే అండర్ 25,000లోని ఒక మంచి గేమింగ్ స్మార్ట్ ఫోన్ వెతికితే ఇది మీకు బెస్ట్ చాయిస్ అవుతుంది అనమాట. ఎందుకంటే మంచి చిప్సెట్ ఉంది ఇందులోని. అండ్ ఇంకా మీకు ఇందులోని ఫ్రేమ్ డ్రాప్స్ లేకుండా ల్యాగ్ ఫ్రీ గేమ్ ప్లే కావాలంటే మీకు ఈ ఫోన్ చాలా బాగా పనికొస్తుంది అనమాట. ఈ ప్రాసెసర్ మీకు చాలా బాగా పనికొస్తుంది. అండ్ ఇంకా 5G చిప్సెట్ ఉండడం వల్ల మీరు 5G కనెక్టివిటీని కూడా వాడుకోగలుగుతారు అనమాట. అంటే ఇప్పుడు కాదు, వచ్చిన తర్వాత 5G కనెక్టివిటీని వాడుకోగలుగుతారు అనమాట. అండ్ ఇంకా మీకు పర్ఫార్మెన్స్ విషయంలోనైతే మీరు హై గ్రాఫిక్స్లోని కూడా హై ఎండ్ గేమ్స్ని ఈజీగా మేనేజ్ చేయొచ్చు అనమాట ఈ ఫోన్ తోటి. సో మీరు ఒక గేమర్ అయితే ఈ ఫోన్ మీకు బెస్ట్ చాయిస్ అనమాట. అంటే ఈ ప్రాసెసర్, ఈ చిప్సెట్ మీకు చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ ఇంకా తర్వాత కెమెరా దగ్గరికి వెళ్ళిపోదాం. కెమెరాలో ఇంకా చాలా అప్గ్రేడ్స్ కనిపించాయి అనమాట. అండ్ ఇంకా మీకు ఇందులో 48 మెగాపిక్సెల్ సెన్సర్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రైమరీ క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సర్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 2 మెగాపిక్సెల్ డెప్త్ అండ్ ఇంకా 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా మీకు ఫ్రంట్ ఫేసింగ్ సైడ్కి వస్తే 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ ఇంకా మీకు ఈ కెమెరా సెటప్ని చూసి ఇందులో ఏం అప్గ్రేడ్ లేదు అనుకోకండి. మీకు కెమెరా ఫీచర్స్లోని చాలా అప్గ్రేడ్స్ తీసుకొచ్చారనమాట. మీకు అందులోని ఏఐ ఫీచర్స్ని, కొత్త ఏఐ ఫీచర్స్ని యాడ్ చేశారనమాట. సో దట్ మీరు నైట్లోనున్నా సరే, నైట్లోని ఫొటోస్ని, వీడియోస్ని క్యాప్చర్ చేస్తున్నా సరే మీకు అవుట్పుట్ అనేది చాలా బ్రైట్గా కనిపిస్తుంది అనమాట. మీరు వీడియో నైట్లో తీస్తే జనరల్గా మీకు బ్లాక్గా డార్క్గా కనిపిస్తుంది కదా. కాకపోతే మీరు నైట్లోంచి తీస్తే ఈ స్మార్ట్ ఫోన్లోంచి మీరు ఏఐ ఎఫెక్ట్స్ ద్వారా మీకు ఒక మంచి బ్రైట్ అవుట్పుట్ వస్తుంది అనమాట. సో ఇది ఒక ప్లస్ పాయింట్ ఉంది ఇందులోని. అండ్ ఇంకా మీకు ఇందులో చిన్న ఫీచర్స్ని కూడా అప్డేట్ చేశారు కెమెరా ఫీచర్స్లోని. సో మీరు ఒక మంచి కెమెరా సెటప్ని ఇందులో ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు అనమాట. ఒక మంచి డీసెంట్ షార్ట్స్ని తీసుకోగలుగుతారు ఈ స్మార్ట్ ఫోన్ నుంచి. అండ్ తర్వాత బ్యాటరీ దగ్గరికి వెళ్ళిపోదాం. మనకి ఈ స్మార్ట్ ఫోన్లోని 4300 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ఇంకా ఇది మీకు కొంచెం తక్కువే అనమాట. ఎందుకంటే మీకు అంత మంచి చిప్సెట్ ప్రొవైడ్ చేసినప్పుడు ఒకవేళ హై లెవెల్ యూజర్ అయితే, అంటే కొంచెం హెవీ యూజర్ అయితే మీకు అది వన్ డే మేనేజ్ చేయడం కొంచెం కష్టం అనమాట. ఒకవేళ వన్ డే మేనేజ్ చేయాలంటే మీరు హెవీకి కొంచెం తగ్గాలన్నమాట. మీరు ఒక మోడరేట్ లెవెల్ యూజర్ అయితే మీరు వన్ డే ఈజీగా మేనేజ్ చేయగలుగుతారు. అండ్ ఒకవేళ బేసిక్ యూజర్ అయితే ఈజీగా 1.5 డే వరకు కూడా మేనేజ్ చేయొచ్చు అనమాట. 1.5 డే టు 1.25 డేల వరకు మేనేజ్ చేయొచ్చు అనమాట. అండ్ ఇంకా దీంట్లోని వాళ్ళు ఛార్జ్ చేయడానికి అయితే 50W ఫాస్ట్ ఛార్జర్ని ప్రొవైడ్ చేశారు. ఇదైతే చాలా ఎక్కువ. మీకు 50W ఫాస్ట్ ఛార్జర్ తోటి 4300 mAh బ్యాటరీని ఛార్జ్ చేయడానికి నాకు తెలిసి ఎగ్జాక్ట్గా ఒక 20 minutesలోనే మీకు ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. ఫుల్ ఛార్జ్ కాకపోయినా సరే మీకు 85 to 90% వరకు ఛార్జ్ అయితే అయిపోతుంది అనమాట 20 minutes లోపల. అండ్ ఇంకా తర్వాత దాని యూఐ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇందులో లేటెస్ట్ యూఐ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. కలర్ OS 11.1 అండ్ ఇంకా ఇది మీకు Android 11 మీద రన్ అవుతుంది ఈ యూఐ. అండ్ ఇంకా మీకు ఇదొక మంచి యూఐ అనమాట. కలర్ OSలోని బెస్ట్ యూఐ ఇది, కలర్ OS 11.1 అన్నిటితో కంపేర్ చేస్తే. అండ్ ఇంకా మీకు ఇందులో ఎన్నో కస్టమైజేషన్స్ వస్తాయి. అండ్ ఇంకా మీకు ఇందులోని బ్లోట్వేర్ అండ్ యాడ్స్ గురించి మాట్లాడుకుంటే మీకు లైట్గా ఖచ్చితంగా కనిపిస్తాయి. ఎందుకంటే చైనీస్ యూఐస్ కాబట్టి మీకు లైట్ బ్లోట్వేర్స్ అండ్ యాడ్స్ కూడా ఉంటాయి. సో మీరు దాన్ని ఎలాగైనా ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ని కూడా అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అదైతే పెద్ద విషయం కాదు. కాకపోతే మీరు ఒక మంచి యూఐని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు అన్నమాట. అండ్ ఇంకా తర్వాత ప్రైస్ దగ్గరికి వెళ్ళిపోదాం. మనకి ఇందులో సింగిల్ వేరియంట్ ఉంది 8GB 128GB. అండ్ ఇంకా అది మీకు 25,990 రూపీస్కి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అంటే అరౌండ్ 26,000 రూపీస్ అనుకోండి. అండ్ ఇంకా మీకు ఆ 26,000 రూపీస్లోని ఈ ఫోన్ వర్తా కాదా అంటే బాగుంటుందా ఈ ప్రైస్ రేంజ్లోని అంటే మీకు ఒకవేళ మీరు పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని ఒక మంచి చిప్సెట్ ఉన్న స్మార్ట్ ఫోన్ కోసం, అది కూడా అండర్
25,000 అండర్ 30,000లో నేను స్మార్ట్ ఫోన్ వెతికితే మీకు ఇది బెస్ట్ చాయిస్ అనమాట. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 800U ప్రాసెసర్ అని ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు మంచి గేమర్ అయితే, ఒకవేళ మంచి ప్రో లెవెల్ గేమర్ అయితే ఈ స్మార్ట్ ఫోన్ చాలా బాగా పనిచేస్తుంది అనమాట. సో మీరు కెమెరాస్ కూడా ఇందులో చాలా బాగున్నాయి. అండ్ ఇంకా మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంది, సూపర్ AMOLED డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు, 50W ఫాస్ట్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఇవన్నిటిని మైండ్లో పెట్టుకొని చూసుకుంటే మీకు ఈ ప్రైస్ రేంజ్లోని మీరు ఒకవేళ మంచి స్మార్ట్ ఫోన్ కోసం వెతుకుతుంటే మీకు ఇది బెస్ట్ చాయిస్ అనమాట. అండ్ ఇంకా మీకు ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఈ స్మార్ట్ ఫోన్లోని. సో ఒకవేళ మీరు ఒక మంచి గేమర్ అయితే ఈ స్మార్ట్ ఫోన్ని చూస్ చేసుకోండి. అండ్ మీకు క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది కదా ఈ రివ్యూ. అండ్ ఒకవేళ ఈ రివ్యూని మీకు నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ వస్తుంటే ఇలాగే. అండ్ ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వస్తున్నప్పుడు